మీరు చేసుకున్నది లవ్ మ్యారేజ్ కదా మేడం? అవును. లవ్ మ్యారేజ్ అయ్యిండి కూడా అంటే బేసిక్‌గా ఏంటంటారంటే అరేంజ్ మ్యారేజ్ చేస్తే విడిపోయినా కూడా ఒక అర్థం ఉంటది. లవ్ మ్యారేజ్ చేసుకొని కూడా ఎందుకు విడిపోయారు అనేది ఎక్కువ క్వెషన్ ఉంటది కదా! అంటున్నాను. బిఫోర్ మ్యారేజ్‌కి, ఆఫ్టర్ మ్యారేజ్‌కి చాలా డిఫరెన్స్. చూడు ఇద్దరు కలిసి ఉండుంటే ఖచ్చితంగా గొడవలు వచ్చేస్తాయి. రోజు చూసుకుంటుంటే ఇప్పుడు మా సిస్టర్ కూడా మ్యారేజ్ చేసుకుంది. ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆ అబ్బాయితో పెళ్లి చేసుకుంది. వద్దు 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 అన్నాం. ఈవెన్ ఇప్పుడు ఎలా అంటే అడ్జస్ట్మెంట్ లైఫ్ అయిపోయింది ఇద్దరిది. అదేమంటది అంత ప్రేమగా పెళ్లి చేసుకున్న అమ్మాయి వాడు తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడు, వాడు నన్ను పోషిస్తున్నాడు, నేను వాడికి పని చేస్తున్నాను. ఏమైపోయింది ఆ ప్రేమ ఫస్ట్దంతా? ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ప్రేమ? అది అంటే ఒకరి ముఖాలు ఒక రోజు చూసుకుంటే బోర్ కొట్టేస్తాం మనం. కొత్తదనం కావాలి. మగాడికి ఏంటంటే కొంతకాలం పెళ్ళి అలాగా కూడా ఉన్నారు. మొత్తానికి ఇద్దరు అడ్జస్ట్ అయ్యి అయితే మాత్రం బతకరు. ఏంటంటే ఫస్ట్ ఉండేటట్టు ఉండాలి అనుకుంటారు కానీ ఉండలేరు, ఉండరు.